పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. విడుదలకి సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. కల్కి ప్రచార కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కల్కి సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలని చిత్ర బృందం పేర్కొంది. అదేవిధంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంది. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు రావాలి అంటే 1000 కోట్ల రూపాయల వసూలు దాటాలి. 1000 కోట్ల కలెక్షన్ దాటితేనే నిర్మాతలు సేఫ్ జోన్లో చేరగలరు. అయితే ఆ రేంజ్లో వసూలు రావాలి అంటే సినిమా మరింత మందికి చేరువ కావాలి. కాబట్టి నిర్మాతలు పబ్లిసిటీ ప్రమోషన్ల కోసం భారీగా డబ్బు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోషన్కి భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నారు. రీసెంట్గా IPLలో ప్రభాస్ కల్కి అవతార్లో వచ్చి సినిమాను ప్రమోట్ చేశారు. ఇది 12 సెకండ్ల యాడ్. దీనికోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. అంతేకాకుండా దేశంలో ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయి. వచ్చే ప్రముఖులకు బస ఏర్పాటు నిర్మాతలు చేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్కి ప్రమోషన్ కార్యక్రమాలకే ఏకంగా 60 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఓవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు స్పెషల్ వీడియోలు రిలీజ్ చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మొదట చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. రెండో చిత్రం మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి బ్లాక్ బాస్టర్. తెలుగు తమిళ భాషల్లో వసూలుకు వర్షం కురిపించింది. నాగ్ అశ్విన్ మూడో చిత్రం కల్కి. ఆయన మామ అశ్విన్ దత్ కల్కి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 27న కల్కి మూవీ విడుదల కానుంది. మే 22న రామోజీ ఫిలిం సిటీలో ఓ వేడుక నిర్వహించారు. కల్కి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారులో ప్రభాస్ వచ్చి సందడి చేశాడు. అయితే ఇంత చేస్తున్న కల్కి మూవీపై బజ్ లేదు. ఈ సినిమా గురించి పెద్దగా చర్చ జరగటం లేదు. దీనికి కారణం ప్రభాస్ గత చిత్రాల ఫలితాలే అనే టాక్ ఉంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్గా మిగిలాయి. సలార్ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే కల్కిపై ఎఫెక్ట్ పడింది. అందుకే బజ్ పెరగటం లేదు. అయితే వీటన్నిటిని అధిగమించి కల్కి సూపర్ హిట్గా నిలుస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.